నమస్తే, దిస్ ఇస్ సౌత్ సార్. ఇప్పుడు ట్రంప్ అల్లుడు వద్దు, మాకు ఇండియన్ అల్లుడు కావాలి, తెలుగు అల్లుడు కావాలి అని చెప్పేసి ఇరాన్ అంటుంది అనే వార్త. అసలు ట్రంప్ అల్లుడు ఏంటి, తెలుగు అల్లుడు ఏంటి అంత కొంచెం అంటే అర్థం కావట్లేదు. ఇది ఇరాన్కి అల్లుడు కూడా ఏం తెలియదు కానీ మన వాళ్ళు దీన్ని ఇలా ఫ్రేమ్ చేస్తున్నారు. అవునా? అంటే ఇది వాస్తవమే, ఎసెన్స్ లో వాస్తవమే. ఓకే. అంటే ట్రంప్ అల్లుడు వద్దు, మాకు తెలుగు అల్లుడు కావాలి అని ఇరాన్ అడుగుతుంది అనేది వాస్తవమే. అలాగే అడగట్లేదు కానీ ఓకే. ఎసెన్స్ లో అదే జరుగుతుంది. సో ట్రంప్ అల్లుడు ఎవరు, తెలుగు అల్లుడు తెలుగు ఎవరు? అల్లుడు ఎవరు? ట్రంప్ అల్లుడు ఎందుకు ఇరాన్ వద్దు, తెలుగు అల్లుడు ఎందుకు కావాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. మనకు తెలుగు అల్లుడు అంటే జేడి వ్యాన్స్ అండి. ఈ జేడి వ్యాన్స్ ఎవరు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ భార్య ఎవరు, ఉషా చిలుకూరి. ఉషా చిలుకూరి నిజానికి తెలుగు అమ్మాయి కాదు కానీ ఒక రకంగా తెలుగు అమ్మాయి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ క్రిస్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి ఇద్దరు కూడా వైజాగ్ ఏరియాలో నుంచి వెళ్ళి అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ప్రొఫెసర్లు. వాళ్ళ కూతురే ఈ ఉషా చిలుకూరి. అక్కడే పుట్టింది ఈ అమ్మాయి, కాలిఫోర్నియాలో పుట్టింది. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ తెలుగే కాబట్టి వాళ్ళు తెలుగు అమ్మాయిగా మనం ఏదైనా పాపులర్ అయినప్పుడు క్లెయిమ్ చేసుకుంటాం కదా, మన అకౌంట్ లోకి వేసుకుంటాం కాబట్టి అలాగే వేసుకున్నారు. సో ఈ అమ్మాయి భర్త కాబట్టి జేడి వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి అతను తెలుగలుడు అనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ట్రంప్ అల్లుడు ఎవరు, ఇరాన్ ఎందుకు వద్దంటుంది, ఇది ఇంపార్టెంట్ విషయం. యాక్చువల్ గా ట్రంప్ అల్లుడు ఎవరు అంటే యాక్చువల్ గా ఏంటంటే మిడిల్ ఈస్ట్ అంటాం. మిడిల్ ఈస్ట్ దేశాలు అంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి గల్ఫ్ దేశాలు, ఇరాను, ఇరాకు, సిరియా, జోర్డాను, ఈజిప్టు, లెబనాను, ఈ దేశాలన్నింటినీ కలిపి మిడిల్ ఈస్ట్ దేశాలు అంటారు. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి అమెరికా తరపున మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ట్రంప్ పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు. అందులో స్టీవ్ విట్కాఫ్ అనే ఒక అతను, జేరెడ్ కుష్నర్ అని ఒక అతను. ఇప్పుడు మన టాపిక్ జేరెడ్ కుష్నర్. ఈ జేరెడ్ కుష్నర్ ఇవాంకా ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ని పెళ్లి చేసుకున్నాడు. 2009లో పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల ట్రంప్ అల్లుడు అయ్యాడు. అయితే ఈ జేరెడ్ కుష్నర్, విట్కాఫ్ వీళ్ళిద్దరే ఇరాన్ తో కూడా చర్చలు చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఇరాన్ ఇప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ చర్చలకు పంపిస్తే మాకు వద్దని చెప్తుంది, ఇద్దరిని వద్దంటుంది, రిజెక్ట్ చేస్తుంది. ముందుగా మనం జేరెడ్ కుష్నర్ ని ఎందుకు వద్దంటుంది అనేది చూస్తే, జేరెడ్ కుష్నర్ వచ్చి జూ అండి. అతను జూ అంటే తెలుసు కదా, ఇజ్రాయెల్లో ఉండేవాళ్ళు జూసే, యూదులు అంటారు వాళ్ళని. జుడాయిజం అనేది అంటారు మతం. ఈ జుడాయిజంలో ఉండే వ్యక్తి అతను. పుట్టుకతో వాళ్ళ నాన్న వచ్చి హోలోకాస్ట్ సర్వైవర్ అంటారు. హోలోకాస్ట్ సర్వైవర్ అంటే సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ యూదుల్ని దాదాపు 50 లక్షల మందికి పైగా యూదుల్ని చంపేశారు. 60 లక్షల మంది ఎంతో యూదుల్ని చంపేశాడు. దాన్ని హోలోకాస్ట్ అని పిలుస్తారు. అంటే మారణ మానవ హోమం. ఆ మారణ మానవ హోమానికి అనేక మంది యూదులు గురయ్యారు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు, అది వేరే విషయం. సో గురయ్యారు కదా, ఆ గురైన వాళ్ళలో వీళ్ళ నాన్న చార్లెస్ కుష్నర్ కూడా ఒకడు. కానీ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. చాలా మంది అమెరికాలో టాప్ బిలియనీర్స్ అంతా యూదులు ఉంటారు. వాళ్ళకి ఏపెక్ అని కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది చాలా బలమైంది అమెరికాలో. అంటే మనకి ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అర్థం కావాలంటే అమెరికాలో ఉండే యూదుల గురించి కూడా తెలియాలి. ఎందుకంటే అమెరికన్ పాలసీని ఇజ్రాయెల్ ఎందుకు కంట్రోల్ చేయగలుగుతుందంటే ఇది కూడా ఒక కారణం అన్నమాట. కూడా ఒక బిలియనీర్ నిజానికి. వీళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ గై చార్లెస్. అతని మీద ఫ్రాడ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్గొట్టాడని 2005లో అతను జైలుకి వెళ్ళాడు. మళ్ళీ ట్రంప్ వచ్చి 2020లో అతను క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని, వీళ్ళ నాన్నని, అల్లుడి వియంకుడిని తీసుకొచ్చాడు. సో అలాగా ఈ జేరెడ్ కుష్నర్, ఈ అమ్మాయి కూడా ఇంకోటి ఏంటంటే, ఈ అమ్మాయి కూడా వీడిని పెళ్లి చేసుకున్నాక మతం మారిపోయింది. ఇవాంకా కూడా జుడాయిజంకి వెళ్ళిపోయింది, జూగా మారిపోయింది ఆ అమ్మాయి కూడా. వీడు ఏంటంటే పక్క భయంకరమైన జూ అనమాట. అంటే ఇజ్రాయెల్ ఫస్ట్ అనే కైండ్ ఆఫ్ ఉంటది, అమెరికా ఫస్ట్ అనేది ఉండదు. సో అందువల్ల ఇతను అదొక యాంగిల్. రెండో యాంగిల్, ఇతనికి అఫినిటీ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ తరఫున పెట్టుబడులన్నీ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువ ఉన్నాయి. అందుకని వీడు ఏం చేశాడంటే గల్ఫ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ వచ్చాడు ఈ జేరెడ్ కుష్నర్. తెలివిగా తన వ్యాపారాల కోసం ముందు సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ కి మధ్య నార్మలైజేషన్ ఫ్యాక్ట్ అనేది ఒకటి.
అంటే ఇద్దరి మధ్య సంబంధాలను నార్మల్ లైకి తీసుకురావడం, పెట్టుబడులు పెట్టించడం అవన్నీ చేసుకుంటా వచ్చాడు. ఓకే. రెండోది అబ్రహాం అకార్డ్స్ అంటారు, అబ్రహాం ఒప్పందం. అబ్రహాం ఒప్పందాలు అనేవి యుఏఈ, బహ్రెయిన్, సుడాను, మొరాకో ఈ దేశాలకి ఇజ్రాయెల్ కి మధ్య అబ్రహాం అకార్డ్స్ కుదిర్చడం కూడా ఈ జేడి కుష్నరే చేశాడు. అంటే ఇతను ఏంటంటే అతనికి రెండు పర్పస్లు, ఒకటి ఇజ్రాయెల్ ని స్ట్రెంగ్తన్ చేయాలి, రెండు తన కంపెనీ పెట్టుబడుల్ని పెంచుకోవాలి ఈ గల్ఫ్ దేశాల్లో. ఈ రెండిటికి అనుగుణంగానే అతని పాలసీలు ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి ఎనిమైనప్పుడు అతను ఆబ్జెక్టివ్ ఎలా ఉంటాడు, అతని చర్చలన్నీ కూడా ఇజ్రాయెల్ కి పనికొచ్చే విధంగా అవే ఉంటాయి కదా. అది జరుగుతుంది, ప్రతిసారి వీళ్ళని మోసం చేస్తున్నాడు. యాక్చువల్ గా 2015లో ఒబామా ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేసాడు. ఇరాన్ మీద ఎప్పటి నుంచి ఆంక్షలు ఉన్నాయి తెలుసా? 1979 నుంచి ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే అంతకు ముందున్న షా అనేవాడు అమెరికా తొత్తు. ఈ అమెరికా తొత్తుని తరిమేసి ఈ ప్రభుత్వం, ఈ ఇస్లామిస్ట్ ప్రభుత్వం వచ్చింది. 79లో విప్లవం వచ్చింది. అందుకని వీళ్ళకి ఎనిమిగా మారిపోయింది అమెరికా. మారిపోయి ఆంక్షలు విధించడం మొదలు పెట్టింది. విదేశాల్లో ఉండే వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసేసింది. దాంతో అప్పటి నుంచి వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటా వస్తున్నారు. ఎదుర్కొని కూడా నిలబడ్డారు. దానివల్ల వాళ్ళ దేశంలో అనేక సమస్యలు వచ్చాయి, అది పక్కన పెడదాం. సో 2015లో ఒబామా వచ్చి ఒక ఒప్పందం చేసుకున్నాడు ఇరాన్తో. దాన్ని JCPOA అంటారు, అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒప్పందం. దాని ప్రకారం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ మేము తయారు చేయము అని చెప్పారు. ఆంక్షలు కూడా ఎత్తేసాడు. మళ్ళీ ట్రంప్ వచ్చాడు 2017లో. వచ్చి 18లో ఈ ఒప్పందాన్ని తీసేయడంలో కుష్నర్ పాత్ర ప్రధానంగా ఉంది. అంటే మాక్సిమం ప్రెజర్ అనేది ట్రంప్ పాలసీ. అంటే ఒత్తిడి ఇరాన్ మీద ఇంకా పెంచాలి, ఇప్పుడున్నది సరిపోదు అని. సో కుష్నర్ ట్రంప్ కలిసి ఇద్దరు కలిసి మామాళ్ళలో ఈ ఇరాన్ జీవితాలతో ఆడుకున్నారు ఇన్ని రోజులు. లాస్ట్ ఇయర్ చర్చలు అన్నారు. ఈ విట్కాఫ్ కుష్నరే వచ్చి చర్చిస్తున్నారు. చర్చల మధ్యలోనే సడన్ గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అంటే వీళ్ళు మోసం చేసి వీళ్ళని చర్చల పేరుతో ఏమార్చి అటాక్. ఇది పాత డిసెప్టివ్ వార్ఫేర్ లో ఒకటి అనమాట. అంటే చర్చిస్తున్నట్టుగా నటిస్తూ వెనక నుంచి కత్తితో పొడవడం. ఈ మెథడ్ ని కుష్నర్ కూడా చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి, జనవరి నుంచి చర్చలు మొదలైతే సడన్ గా మార్చి 28వ తేదీన ఇరాన్ మీద రెండు దేశాలు అటాక్ చేసాయి, అమెరికా అండ్ ఇజ్రాయెల్. సో కుష్నర్ ని నమ్మలేము, వీడు ఒక బిట్రేయరు, వీడు ఎంతసేపు ఇజ్రాయెల్ తర్వాత తన వ్యాపారాలు అనేది వీళ్ళు చేశారు ఎప్పటి నుంచో. అందుకని ఇప్పుడు వద్దంటున్నారు. అలాగే విట్కాఫ్ కూడా బిలియనీర్ అండి. విట్కాఫ్ అయితే స్ట్రాంగ్ జూ అనమాట. అతను జూలకు సంబంధించి బిలియనీర్లంతా ఆర్గనైజ్ చేసి, ఫండ్స్ అంతా ఆర్గనైజ్ చేసి ట్రంప్ క్యాంపెయిన్ కూడా విట్కాఫే చేశాడు. ఈ స్టీవ్ విట్కాఫ్ అనేవాడు 40 ఏళ్లుగా ట్రంప్ కి అడ్వైజరు, లాయర్ కూడా. అతను ట్రంప్ కి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అవన్నీ ఉన్నాయి. ఇంకొక విషయం మర్చిపోయినా, జేరెడ్ కుష్నర్ కి బెంజమిన్ నెతన్యాహు చాలా జిగిరి దోస్తుందండి. బెంజమిన్ నెతన్యాహు న్యూ జెర్సీలో చదువుకున్నప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. జేరెడ్ కుష్నర్ ఇంట్లో ఉండేవాడు, ఫ్యామిలీ ఫ్రెండ్. సో అంత దోస్తి జేరెడ్ కుష్నర్ కి బెంజమిన్ నెతన్యాహు. మరి అతను బెంజమిన్ నెతన్యాహుకి అనుకూలంగా ఉంటాడా, ఇరాన్ కి అనుకూలంగా? ఏ రకంగా తీసుకున్నా వాళ్ళ అల్లుడు ఇరాన్ కి యాంటీ. వీడు కూడా అంతే. ఈ విట్కాఫ్ అనేవాడు కూడా, ఇతనికి వ్యాపారాలు ఉన్నాయి. ఇతను ట్రంప్ కి 40 ఏళ్ళుగా తెలుసు. రెండోది, వీళ్ళకిద్దరికి ఏ రకమైన డిప్లొమసీ అర్హత లేదు. వీళ్ళిద్దరు సెనేట్ లో లేరు, గవర్నమెంట్ లో లేరు, డిప్లొమసీలో ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కూడా వీళ్ళని పెట్టేశాడంటే మీరు చూడండి ట్రంప్. అంటే అమెరికా సిస్టమ్ చూడండి, అంతే ఎంత డొల్లా డెమోక్రసీ అమెరికా. నిజానికి అమెరికాతో పోలిస్తే ఇండియా 100 రెట్లు డెమోక్రాటిక్ గా ఉన్నట్టు మనం తిడతా ఉంటాం. కానీ ఇక్కడ ఉండి అమెరికాలో మరి ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు కదా, వాడిని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నాడా? మరి మోడీనో ఇంకెవరైనా నిర్ణయాలు తీసుకుంటే మనం ఇక్కడ ఎంత ఉద్యమాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ డెమోక్రసీ అమెరికా అనేది ఎంత డొల్ల డెమోక్రసీ అనేది మనకి అర్థమవుతుంది క్లోజ్ గా పరిశీలిస్తే. అంటే వీళ్ళిద్దరికి ఏ రకమైన అర్హతలు లేకుండా, ఒకడేమో ట్రంప్ అల్లుడు, ఒకడేమో ట్రంప్ ఫ్రెండ్, వీళ్ళిద్దరిని మధ్యవర్తులకు పెడితే ఈ మధ్యవర్తులు ఏం చేస్తాయి? ఇజ్రాయెల్ కి అనుకూలంగా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళని ఎలా నమ్ముతుంది ఇరాన్? అందుకని మేము నమ్మం, వాడిని మాకు పంపించొద్దని ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు. అదే బేసిక్ అదే. వీళ్ళిద్దరే ట్రంప్ ను కూడా ఒప్పించగలిగారు యుద్ధానికి.
సో అందుకని ఇరాన్ ఏమంటుందంటే మాకు జేడీ వ్యాన్స్ ని పెట్టండి, ఎందుకంటే యుద్ధాన్ని ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాడు జేడీ వ్యాన్స్. ఓపెన్ గా వ్యతిరేకించట్లేదు, ఉమ్, ఎందుకంటే అతను అమెరికా వైస్ ప్రెసిడెంట్ ని ధిక్కరిస్తే ప్రాబ్లమ్స్ అని, అవును. కానీ అతను యుద్ధ వ్యతిరేకి జనరల్ గానే. ఉమ్, సో అందుకని కొద్దిగా బ్యాలెన్స్ గా ఉండేవాడు, బాగా చదువుకున్న వ్యక్తి. ట్రంప్ లాగా అజ్ఞాని కాదు, ఉమ్. ట్రంప్ నిరక్షరాస్యుడు, అంటే అవును. చదువు లేదని కాదు, ఆ ఆలోచనలన్నీ కూడా అట్లానే అట్లా ఇతను కొద్దిగా మెచ్యూర్ mass thinking. క్యాండిడేట్, నాలెడ్జబుల్. ఉమ్, సో ఇతన్ని కొద్దిగా ఏంటంటే యుద్ధాలు వద్దు, అమెరికా ఫస్ట్, అమెరికా బాగుపడాలని కోరుకునేవాడు. ఉమ్, కొంత నమ్మొచ్చు ఇతను అనేది ఉన్న వాళ్ళలో, బెటర్ ఆఫ్ ద లాట్ అంటాం కదా, అవును. అలాగే ఇతను. దాని తర్వాత మార్కో రూబియో ఎలాగో ఉంటాడు, ఎందుకంటే మార్కో రూబియో కూడా క్యూబన్ ఆరిజన్, అతను ట్రంప్ కు బాగా లాయలిస్ట్, ఉమ్, హార్డ్ లైన్. సో కనీసం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒకరన్నా ఇరాన్ కి ఉంటే బెటర్ అని అమెరికా అల్లుడు వద్దని తెలుగు అల్లుడిని పెట్టుకుంటున్నారు, ఉమ్, పెట్టుకోమని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా వేరే మార్గం లేదు, ట్రంప్ కి దీని నుంచి ఎలా బయటపడాలా అనేది ఉంది. అవును, ట్రంప్ కి అవును. ఇరుక్కుపోయాడు ట్రంప్, అందుకని ఇరాన్ డిమాండ్స్ ని కంటిన్యూ అంటే ఆమోదిస్తారా లేదా చూడాలి. చూడాలి సార్. ఒకవేళ ఇన్ కేస్ ఈయన గనుక యాక్సెప్ట్ చేసి ఈయన గనుక హ్యాండిల్ చేసినట్లయితే యుద్ధానికి ఏమైనా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? వస్తుంది కానీ టైం పడుతుంది, Time పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 15 డిమాండ్స్ అమెరికా పెట్టింది, ఇవన్నీ accept అవేవి చేయాలి. యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఇరాన్ లేదు. ఇరాన్ కొన్ని డిమాండ్స్ పెట్టింది, అవును. అవి అమెరికా యాక్సెప్ట్ చేసే కనీసం కొంచెం చర్చలు అనేవి జరుగుతుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా త్వరగా, వీలైన త్వరగా యుద్ధ విరమణ అనేది జరిగే అవకాశం ఉంది. అసలే లేదంటే ఇంక మనకి కష్టం. థ్యాంక్ యూ.